గుంటూరులోని ఐటీసీ వెల్కమ్ హోటల్లో జరిగిన డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన జాతీయ వర్క్ షాప్ లో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, కేంద్ర భూ వనరుల శాఖ కార్యదర్శి మనోజ్ జోషి, రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ సెక్రటరీ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భూ వివాదాలను తగ్గించి రికార్డులను డిజిటల్ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భూ రీసర్వే జరుగుతున్నట్లు డాక్టర్ పెమ్మసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 90% భూ రికార్డుల డిజిటైజేషన్ పూర్తయిందని, సాంకేతికతను ఉపయోగించి సన్నకారు రైతులు, మహిళలు, ఎస్సీ ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చాలన్నారు. రాష్ట్రంలో 626 పైలట్ గ్రామాలలో 13,41,513 ఎకరాల్లో రీసర్వే పూర్తి చేసి 2.8 లక్షల ఫిర్యాదులను పరిష్కరించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. పారదర్శకత కోసం గ్రామ సభలు, వాట్సాప్ గ్రూపులు, వీడియో కాల్స్ సౌకర్యం, మొబైల్ మెజిస్ట్రేట్ వ్యవస్థలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. 2027 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా అనంతవరపాడు క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రతినిధులకు జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఏ భార్గవ తేజ క్యూఆర్ కోడ్లతో కూడిన పాస్బుక్లు, ఆధార్లతో యూనిక్ ఐడి విధానాన్ని వివరించారు. 31 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు ఈ వర్క్ షాప్ లో పాల్గొని భూ రికార్డుల ఆధునీకరణపై చర్చించారు.